హాయ్ గైస్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మనం లంకావి నుంచి వియట్నాం వెళ్తున్నాం. సో ఇదైతే 2 ఫ్లైట్స్ ఉన్నాయన్నమాట మనకి. ఇప్పుడు ఫస్ట్ చూసారు కార్ అయితే ఎలా ఉందనేసి. ఇదైతే జస్ట్ 300 పెట్టి బుక్ చేశాను. క్రేజీ ఉంది కదా కారు, నాకైతే భలే నచ్చింది అబ్బా. చూస్తున్నారు కదా, 15 ringgits అంటే జస్ట్ 300 రూపీస్. ఇక్కడ నుంచి 16 కిలోమీటర్స్ గాయస్ ఎయిర్పోర్ట్కి. అయితే చాలా దూరమే, బట్ 300 రూపీస్ అంటే చాలా బెస్ట్. చూసారు ఎర్లీ మార్నింగ్ ఒక 6:30 or 7 అయితే ఉంది. ఫుల్ ఖాళీగా ఉంది. July, August, September. Okay, 3 months. 3 months. What is the best time to visit Langkawi? December was okay. December. Okay, what about January? January also good, but January less tourists. Less tourists. Yeah. Tourists will be there at December. December, Only 1 month in a year. no. April, May, Again summer season. Okay, Christmas time and Christmas time. and summer season. Okay. Okay. ఈరోజు ఫ్లైట్లో అయితే నాకు 10+7 17 kg లగేజ్ ఇచ్చారు. మంది అయితే 26 ఉంది. ఎక్స్ట్రా అయితే వీళ్ళు చార్జ్ చెయ్యరని అనుకుంటున్నాను, ఎందుకంటే మలేషియన్ ఎయిర్లైన్స్లో ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు ఛార్జ్ అయితే ఏం చేయలేదు వీళ్ళు, చాలా మంచోళ్ళు. అలానే అనుకుని మళ్ళీ రిటర్న్ వెళ్తాను. ఒకవేళ పడితే ఫైన్ కట్టుకుందాం అనుకున్నాను. అంతలోనే ఎయిర్పోర్ట్ లోపలికి రాగానే, చిన్న ఎయిర్పోర్ట్ ఇది, సో లాంజ్ అయితే చాలా యూనిక్గా ఉంటుంది. యూనిక్ అంటే ఎట్లా తెలుసా, బేసికలీ సెక్యూరిటీ చెక్ తర్వాత ఉండాల్సిన లాంజ్ సెక్యూరిటీ చెక్ ముందే ఉంటుంది అన్నమాట ఇది. Okay, so for the information, for the drink hop, you can stay 2 hours stay for the lounge. వీళ్ళైతే 2 hours ఇచ్చారు మనకి టైము. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్లో జస్ట్ కొంచెం రైస్ తినేసి తర్వాత ఒక చిన్నగా జ్యూస్ తాగేసి వచ్చేసాను అనమాట. లాంజ్ అయితే చిన్నదే, బట్ యూనిక్నెస్ మాత్రం ఇదే అనమాట. సెక్యూరిటీ చెక్ తర్వాత ఉండాల్సింది సెక్యూరిటీ చెక్ కన్నా ముందే ఉంటుంది. దీని తర్వాత సెక్యూరిటీ చెక్, బోర్డింగ్, ఇవన్నీ వెయిటింగ్ టైం ఉంటాయి. అది మ్యాటర్. మా బోర్డింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. బోర్డింగ్ కాదు, బ్యాగేజ్ డ్రాప్ స్టార్ట్ అయింది. బోర్డింగ్ ఇంకా స్టార్ట్ కాలే. సో మనమైతే ఇప్పుడు బటీక్ ఎయిర్లైన్స్ వెళ్తున్నాము. సో ఫస్ట్ ఇప్పుడు బ్యాగేజ్ స్కానర్ చేసుకోవాలి. మళ్ళీ బ్యాగేజ్ చెకింగ్ అయితే చేసేసారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాగేజ్ డ్రాప్ చేయాలి. అది కూడా మనకైతే ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం చేయకుండానే. బటీక్ ఎయిర్లైన్స్ చాలా మంచి వాళ్ళు అనిపించింది. సింపుల్గా మనకి బోర్డింగ్ 10 ఇచ్చి పంపించేశారనమాట. ఎక్స్ట్రా లగేజ్కి ఏం ఛార్జ్ చేయలేదు. ఇదైతే నిజంగా చాలా బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. బేసిక్లీ ఇండియాలో అయితే చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు ఎక్స్ట్రా లగేజ్కి. అండ్ మనకైతే ఇమిగ్రేషన్ లేదు. సో కంప్లీట్ సెక్యూరిటీ చెక్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. ఇదే అనమాట వెయిటింగ్ హాల్. చూసారా, ఆర్టీసీ బస్ స్టాండ్ లాగా ఉంది. చాలా మంది ఉన్నారు అసలు. దాంట్లో వేరేగా మా ఫ్లైట్ డిలే అంట గాయస్. సో 10:45 బయలుదేరాల్సిన ఫ్లైట్ ఇప్పుడైతే 12 అవుతుంది. ఇప్పుడు దా బోర్డింగ్ స్టార్ట్ చేస్తారు. సో ఆల్మోస్ట్ 1.5 hour డిలే ఉంది ఇక్కడ. అంటే 10:45కి స్టార్ట్ అయిపోయిన ఫ్లైట్, బట్ ఇంకా ఇక్కడ స్టార్టే కాదు. అది ఇంకా ఒక 10-20 minutes ఈజీ పడుతుంది. అండ్ ఈ ఎయిర్పోర్ట్లో బస్ ఫెసిలిటీ అంతా ఏముండదు. జస్ట్ నడుచుకొని వెళ్ళి మనం ఎక్కేయడమే. చూస్తున్నాం కదా, ఎండలో నిగనిగా మండుతా ఉంది. ఒకవేళ వర్షం పడితే ఏందో పరిస్థితి తెలియట్లేదు నాకైతే. వీళ్ళు ఉండే టికెట్ మొత్తం చెప్పుకునేసి దంతకది ఇచ్చారు. ఎందుకో నాకు అర్థం కాలే. అందరూ పెద్దది ఇచ్చి చిన్నది చెప్పుకుంటారు. వీళ్ళేమన్నా అంటే పెద్దది చింపేసుకొని చిన్నది ఇచ్చారు. విమానం అయితే సూపర్గా ఉంది గైస్. లెగ్ స్పేస్ కూడా చాలా బాగానే ఉంది. సో ఇదైతే వర్త్, ఎందుకంటే 1500 రూపీస్కి 1.5 hour జర్నీ బెస్ట్ అని చెప్తాను నేనైతే. ఇలా ఎక్కడో లేదో అలా దింపేశారు. డోర్ లేవు, ఓపెన్ అయినా క్లోజ్ అయినాయి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరైతే చూసారో నాకైతే తెలియదు ఎప్పుడన్నా. అండ్ ఇప్పుడైతే నేను డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో దిగాను. ఇప్పుడు ఇంటర్నేషనల్ టెర్మినల్కి మూవ్ అవ్వాలన్నమాట. సో కొంచెం టైం ఉంది నాకు, కొంచెంగా చాలా టైం ఉంది, వెయిట్ చేయాలి. గాయస్ మనం దిగి ఆల్మోస్ట్ 4 hours అయింది. 4 hours తర్వాత చెక్ ఇన్ కౌంటర్ అయితే ఓపెన్ చేస్తారు. సో మనం బ్యాగేజ్ డ్రాప్ చేయాలి కాబట్టి, సో డ్రాప్ చేసి వియట్నాం ఎయిర్లైన్స్ వాళ్ళు టికెట్ ఇచ్చేసారనమాట. జస్ట్ 3 hours ముందు ఎగ్జాక్ట్గా ఓపెన్ చేస్తారు వీళ్ళు. మనమైతే ఇప్పుడు మలేషియా నుంచి వియట్నాంకి వెళ్తున్నాం. సో ఇమిగ్రేషన్ అయితే మ్యాండేటరీ అనమాట, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తున్నాము. సో ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ చేశాను, సీలే చేశారు. అండ్ ఇంకా సెక్యూరిటీ చెక్ ఉంది. సో చూస్తున్నాను కదా సెక్యూరిటీ చెక్. ఇక్కడ రెగ్యులర్గా డొమెస్టిక్లో ఎలా చెక్ చేస్తారో అలానే చెక్ చేస్తారనమాట. జస్ట్ బ్యాగేజ్ అవన్నీ చెక్ చేసి లోపలికి పంపించేస్తారు. ఇంకా ఫుల్ షాపింగ్ ఏరియా, ఫుల్ స్పేస్ ఉంటుంది. నాకైతే ఫుల్ ఆకలేస్తా ఉంది, ఎందుకంటే మార్నింగ్ కొంచెం తిన్నాం కాబట్టి. లాంజ్కి వచ్చేసాను. బేసిక్లీ ఇదైతే బిజినెస్ క్లాస్ లాంజ్ గాయస్, ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. నాకైతే ఫ్రీగా వచ్చాయి. ఎలా వచ్చిందంటే కామెంట్ చేయండి, చెప్తాను నేను మీకు క్లియర్గా ఒక వీడియో, షార్ట్ వీడియో తీసి. ఇదైతే బిజినెస్ లాంచ్ కాబట్టి ఇక్కడ మనం స్నానం చేసుకోవడానికి కూడా ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట. అండ్ ఫుల్గా ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. అంటే మనం తినలేము, కానీ ఇది ఇంటర్నేషనల్ ఐటమ్స్ అంట, మనం తినలేము. ఇవి ఉప్పు కారం ఏమి ఉండవు సరిగ్గా. అండ్ మందు తాగే వాళ్ళకైతే ఇంకా రచ్చ తాగొచ్చు, ఎంత తాగినా అడిగే వాళ్ళు ఉంటారు ఇక్కడ. అండ్ సలాడ్స్ నాకు బాగా ఇష్టము. సో నేనైతే కొంచెం లైట్గా సలాడ్స్, ఫ్రూట్స్ తిన్నాను. అండ్ రైస్ అయితే ఫ్లేవర్డ్ రైస్ ఏదో ఉండింది, ఇంకా అది కంప్లీట్ చేశాను. ఇంకా టీ, కాఫీ అంతా కూడా నేనైతే తాగలేదు అవన్నీ. ఇంకా చాలా చోట్ల ఇక్కడ పోర్క్ అవన్నీ ఉంటాయి గైస్. సో పోర్క్ కానీ బీఫ్ కానీ ఉంటుంది. బేసిక్లీ నేనైతే అవి 2 తిన్నాను ఇక్కడ, అందువల్ల అయితే తినలేదు. అండ్ నా ఫ్లైట్కి అయితే ఇంకొక జస్ట్ 2 hours ఉంది కాబట్టి ఇక్కడ నుంచి
చాలా దూరం నేను ట్రావెల్ చేయాలి. దీని లోపల నాకు చాలా పంచాయతీలు ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే ఇది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఇంకో బస్సు ఎక్కి మళ్ళీ ఒక 20 మినిట్స్ జర్నీ చేసి తర్వాత మళ్ళీ ఇంకొక టర్మినల్ లోపలికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఫ్లైట్ బోర్డ్ అవ్వాల్సి వచ్చింది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆ బస్సు ఎక్కి ఇక్కడికి వచ్చాను అనమాట. దీని లోపల మళ్ళీ ఫుల్ షాపింగ్ సెంటర్లు ఉన్నాయి, అంత పెద్దది ఉంది ఇక్కడ మళ్ళీ. అండ్ ఇక్కడ పోయేసి నా గేట్ ఎక్కడ ఉందని ఎతికి మళ్ళీ అక్కడికి వెళ్ళి, నా గేట్ అయితే C అని ఉంది, సో C23 అనుకుంటాను నా గేట్ నెంబరు. అక్కడికి వెళ్ళడానికి చాలా టైమే పట్టింది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సెక్యూరిటీ చెక్, వెయిటింగ్ అనేసి ఒక పంచాయతీ అనమాట. థ్యాంక్ యూ. చూసారుగా, మళ్ళీ స్కాన్ చేసుకుని మళ్ళీ వచ్చి ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లో కూర్చోవాలన్నమాట. బేసిక్లీ ఎయిర్పోర్ట్లో అయితే క్లాస్గా ఉన్నాయి కానీ వెయిటింగ్ హాల్ మాత్రం ఆర్టీసీ బస్ స్టాండ్ మాదిరిగానే ఉన్నాయి నాకు. బెంగళూరు ఏమైనా గ్రేట్ అబ్బా మన ఇండియాలో. ఇంకైతే ఫ్లైట్ బోర్డింగ్ టైం అయింది. హలో హలో, గుడ్ ఈవినింగ్. నైస్ ఎయిర్ హోస్టెస్ అప్పా. మనకైతే ఇండిగో, ఎయిర్ ఇండియా, విస్తారా ఇలా చాలా ఫ్లైట్స్ ఉన్నాయి కదా. దాంట్లో మనకు కొంచెం విస్తారా ఇవన్నీ కొంచెం క్లాసిక్ ఫ్లైట్స్ అనమాట. అంటే కొంచెం కంఫర్ట్ వైజ్ కానీ అలా రిచ్గా ఉంటాయి కదా. సేమ్ వే ఇక్కడ వియట్నాంలో ఇదే బెస్ట్ ఫ్లైట్స్ అనమాట. సో వీళ్ళకైతే మంచి స్టాఫ్ కావచ్చు, అలానే లెగ్ స్పేస్ మంచిగా ఉంటుంది అనమాట ఈ ఫ్లైట్స్లో. చాలా బాగుంటుంది ఇది. సో నాకైతే ఇది జస్ట్ 5,000 ఏమో పడింది గైస్. అండ్ ఇంకో బెస్ట్ పార్ట్ ఏమంటే దీంట్లో వీళ్ళు ఫుడ్ కూడా ఇస్తారు. లెగ్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది, కంఫర్ట్గా కూర్చోవచ్చు. బట్ జర్నీ జస్ట్ 1 hour 45 minutes అంతే. సో చిన్న జర్నీయే. మేబీ మీరు కంఫర్ట్ చూస్ చేసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ అనమాట. ఇలా ఎక్కి అలా దింపేస్తాడు సింపుల్గా. అండ్ ఫుడ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు, ఎందుకంటే నేను సీ ఫుడ్ తీసుకున్నాను. దాని అయితే వీడియో తీసుకోలేదు నేను కెమెరాలో. బట్ ఫుడ్ అయితే నాకు నచ్చలేదు అబ్బా, ఎందుకంటే అది నూడిల్స్ నేను తీసుకున్న వెరైటీ తప్పు, నాది మిస్టేక్. అండ్ ఎయిర్పోర్ట్ దిగ్గానే మీకైతే వైఫై ఉంటుంది గైస్. సో మీరు వైఫై కనెక్ట్ చేసుకునేసి మీరు మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఎవరికైనా చెప్పాలనుకుంటే రీచార్జ్ సేఫ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇదే బెస్ట్ అనేసి చెప్తాను నేను. ఎందుకంటే మీరు సిమ్ కార్డ్ తీసుకోవడం కోసం వెయిట్ చేయడం అంత చాలాసేపు పడుతుంది, ఎందుకంటే ఇమిగ్రేషన్ ఉంటుంది దానికి ముందే. నా ఇమిగ్రేషన్ అయితే సింపుల్గా అయిపోయింది, ఎందుకంటే నాకు ఆల్రెడీ వీసా అప్లై చేసి తీసుకునేసాను అనమాట. అండ్ నేనైతే సిమ్ కార్డ్ క్లూక్లో బుక్ చేశాను. వచ్చి ఒక షాప్లో అడిగితే పక్కన షాప్ చూపించారు, అది నేను తీసుకున్న షాప్ అనేసి. లాస్ట్కి అక్కడ వెళ్ళి చూస్తే ఆ షాప్ క్లోజ్లో ఉంది. ఇంకే దిక్కు లేదనేసి నేనైతే షాప్ క్లోజ్ ఉంది కాబట్టి ఎయిర్పోర్ట్ వైఫై యూజ్ చేసుకునేసి నేను గ్రాబ్ బుక్ చేశాను. గైస్ మీరు కానీ వియట్నాం కానీ మలేషియా కానీ వస్తే మీరు గ్రాబ్ యాప్ యూజ్ చేయండి, ఎందుకంటే బెస్ట్ ప్రైస్లో మీకు క్యాబ్స్ కానీ, ఇంకా వియట్నాంలో అయితే బైక్ గ్రాబ్స్ కూడా దొరుకుతాయి అనమాట. 2-wheeler ర్యాపిడో మాదిరిగా మనకి ఇండియాలో ర్యాపిడో, ఊబర్ బైక్ మాదిరిగా. సో బెస్ట్ ప్రైస్ దొరుకుతుంది. నా హోటల్ అయితే ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ ఒక 20 minutes అనమాట, ఎందుకంటే లేట్ నైట్ దిగుతా అని చెప్పేసి ఇంకా జర్నీ చేసి దూరంగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. సో నేనుండే ఏరియాలో అయితే మొత్తం పబ్ కల్చరు, అంటే పార్టీ వైబ్స్ ఉంటారు అనమాట ఆల్మోస్ట్ ఎప్పుడు చూసినా. ఇంకా సాటర్డే సండే వస్తే వాళ్ళకి పీక్ అనమాట. గైస్ వియట్నాం కానీ మీరు రావాలంటే మోస్ట్లీ సాటర్డే సండేస్ ఎక్కువ స్టే చేసే ప్లాన్ చేసుకోండి. అంటే ఈ ఫ్రైడే ఇక్కడ నుంచి వెళ్ళామనుకోండి ఇండియా నుంచి, ఈ సాటర్డే సండే ఎంజాయ్ చేయొచ్చు, నెక్స్ట్ సాటర్డే సండే ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ చేసి చూసుకోండి. ఒక 10 days ప్లాన్ చేసేట్టుగా ఉంటాయి. సో అదైతే బెస్ట్ అనమాట, ఎందుకంటే వీకెండ్స్లో అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు ఇక్కడ. మీరైతే ఆ వైబ్స్ ఈజీగా చూడవచ్చు. నాకైతే ఈ హోటల్ 1500 పడింది. హోటల్ మాత్రం ఎట్టు తెలుసు సూపర్గా ఉంటుంది అసలు. వియట్నాంలో మనకి బెస్ట్ స్టేస్ ఇక్కడ ఇండియాలో ఒక 10,000 పెడితే వచ్చే స్టేస్ మీకు ఒక 2,000 పెడితే వచ్చేస్తాయి అనమాట వియట్నాంలో. అంత చీప్ ప్రైస్ దొరుకుతాయి. చూడండి హోటల్ ఎలా ఉందనేసి. నేనైతే ఇద్దరికి బుక్ చేశాను, ఎందుకంటే పెద్ద బెడ్ వస్తుంది, బాగా నిద్రపోవచ్చు అనేసి. అండ్ రూమ్ అయితే క్లాసిక్గా ఉంది. లైట్స్ గుడ్ రిమోట్లు ఉన్నాయి అబ్బాయి, ఇక్కడ ఆ రేంజ్లో ఉంది. ఇంకా చిన్న వాష్రూమ్. ఇక్కడైతే గ్లాసులు పెట్టారు. అసలు ఇక్కడ గ్లాసులు ఎందుకు పెట్టారు నాకు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి డౌట్ వచ్చింది అనమాట. మీకు ఏమైనా తెలిస్తే మీరు కామెంట్ చేయండి, వాష్రూమ్లో గ్లాస్ ఎందుకు పెడతారనేసి. ఇదైతే ఏసీ రిమోట్ ఏమో అనుకో నొక్కుతానే ఉంటుంది. నొక్కితే లైట్లన్నీ ఆఫ్ అవుతానే ఆన్ అవుతాయి. మళ్ళీ అర్థమైంది ఇది ఏసీది కాదు ఆయన లైట్లు అనేసి. సరే పక్కకు పెట్టేసి మళ్ళీ ఏసీ రిమోట్ ఎత్తుకొని ఆన్ చేసి మంచిగా నిద్రపోయాను గైస్. అది మ్యాటర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బాయ్ బాయ్.